ఆరోస్ దిగుంటాయి. తను ఇంజ్యూర్ అయి ఉంటాడు. జాన్ స్నో వైపు చూస్తూ ఇది వెలీరియన్ స్టీల్ సోర్డ్ కాదు అని అంటాడు. జాన్ స్నో ఓపెన్ చేసి చూస్తే దాని హ్యాండిల్ మీద సూర్యుడు గుర్తుంటుంది. జాన్ స్నో ఎవరిది అని అడుగుతాడు. అదొకప్పుడు వెస్టర్స్ లోనే గ్రేటెస్ట్ సోర్డ్స్ మెన్ యూజ్ చేసిన సోర్డ్ అని అంటాడు. అతన్ని అందరూ స్వోర్డ్ ఆఫ్ ది మార్నింగ్ అని పిలిచేవారు అని చెప్పి జాన్ స్నో తను అంటాడు. ఈ సోడ్ గాని అతని చేతిలో ఉంటే అసలు ఎవ్వరు తను చంపలేరు అని చెప్పి జాన్ స్నోకి చెప్తాడు. అదృష్టం బాగుండి ఇతని చేతిలోని నెడ్ స్టార్క్ తప్పించుకున్నాడు అని అంటాడు. జాన్ స్నో అప్పుడు అతని పేరేంటి అని అడుగుతాడు. హాలెండ్ రీడ్ ఆర్థర్ డేన్ అని చెప్తాడు. Sir Arthur Dane. The sword of the morning. Father said he was the best swordsman he ever saw. మీ నాన్నకిచ్చిన మాట కోసం నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు అని చెప్తాడు. అతను చనిపోయిన తర్వాత అతను తోడు జాగ్రత్తగా నా దగ్గరే ఉంచాను. ఏదో ఒక రోజు ఇది నీకు ఉపయోగపడుతుందని అనుకున్నానని చెప్పి జాన్ స్నోకి చెప్తాడు. జాన్ స్నో ఆర్థర్ డేన్ గురించి విన్న తర్వాత మరి ఇంత వీరుడు ఎలా చనిపోయాడు అని చెప్పి హాలెండ్ రీడ్ని అడుగుతాడు. హాలెండ్ రీడ్ జాన్ స్నో వైపు చూసి ఒక స్మైల్ ఇస్తాడు. శత్రువు దగ్గర రాలేడన్నావు, ఆయుధం తను ముట్టుకోవడానికే భయపడుతుందన్నావు. అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుడు బయటది వెన్నుపోటు మహేంద్ర. ఎవరు తాత? ఎవరు? అన్ని చూని నేనే. He stabbed him in the back.